సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వెలిమల గ్రామాన్ని ముత్తంగిలో న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ ను భారతీ నగర్ డివిజన్ లో కలపడంపై ఆందోళన చేపట్టారు. తెల్లాపూర్ కు చేరువలో ఉన్న వెలిమల న్యూ ఎంఐజీని తెల్లాపూర్ డివిజన్ లో కలపాలని డిమాండ్ చేశారు. సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్ లోనే కొనసాగించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు పోరాటం ఆగదన్నారు సోమిరెడ్డి. జయశంకర్ పార్క్ అయినా ఏవైనా డెవలప్మెంట్ మనకు సిమెంట్ రోడ్స్ ఏది మనకు వచ్చినట్టు ఏవి లేవు. మనకు చేయగలిగేది తెల్లాపూర్ ఈ ట్యాక్సీస్ లొకాలిటీలో కలపడం చాలా దురదృష్టకరం. కులం మొత్తం వర్గాలకు దేనికి సంబంధం లేకుండా రోడ్డు ప్రాబ్లం వచ్చినా కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఒకరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు భారతీ నగర్ ఉన్నా కానీ అక్కడ ఎందుకు మేము ఇది చేస్తున్నామంటే 10-15 రోజులు అయింది డివిజన్ ఏర్పాటు అయిందని మొత్తం వస్తున్నది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళ స్పందన లేదు. మరి ఇది అయినట్టయితే ఎంఐజీ కాలనీ వాసులు ఎత్తున నష్టపోతారు. ఎందుకు చిన్న ఒక డ్రైనేజ్ పూత పోయినా, మాన్యువల్ కరెంట్ ఏది ఇంటి ట్యాక్స్ కట్టాలన్నా, ఒక లైట్ పోవాలన్నా, ఇంకా ఇతర ఏ సమస్యలైనా కూడా అమీన్పూర్ 9 కిలోమీటర్లు పోస్తుంది. తెల్లాపూర్ ఏమో దగ్గర ఉంది. తెల్లాపూర్ సర్వే నెంబర్, తెల్లాపూర్ ల్యాండ్లు ఇవన్నీ వదిలేసి కొత్తగా భారతీయ కలిపి దాన్ని అమీన్పూర్ లో కలపడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బీఆర్ఎస్ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని చెప్పి ఎలిమెలను విద్యుత్ తారును ఏర్పాటు కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని వాళ్ళు చేయని పక్షాన కావాల్సుకొని విడదీసిరని మేము తెల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ కానీ, విద్యుత్ నగర్ ప్రజలు కానీ, ఎలిమేల ప్రజలు కానీ, తెల్లాపూర్ వాసులు కానీ అనుకుంటాం. ఎందుకు చెప్తున్నంటే ఎంఐజీ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ లీడ్ 5 ఉంటే 3 మేము గెలిచినాం. ఎలిమేల రవణ కుమారన్న అన్న కొంత, మళ్ళా రాములన్న కూడా కొంత కలిసి ఆడ గెలిచినాం. అంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోనికే ఇది విభజించారని మేము భావించవలసి వస్తుంది. మీరు ఇమీడియట్ గా స్పందించి రేపటి నుంచే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారా, మంత్రి గారి దగ్గరికి వెళ్తారా, వెళ్ళి దీన్ని ఈ డివిజన్ ఇమీడియట్ గా ముత్తంగిని విద్యుత్ తెల్లాపూర్ డివిజన్ కలపాలని ఇది బలమైన అందరి కోరికని తెలియజేస్తూ మరి మీరు వచ్చినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ధన్యవాదాలు.